ఈ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఎంతవరకు నాయన అద్భుతంగా ఆరాధన చేయగలడానికి, మేమందరం సమకూడి మీకు స్తుతించడానికి అయ్యా మరించిన అవకాశం బట్టి స్తుతించే గొప్పతనాన్ని వహించినందుకు వందనాలు. నాయన ప్రాముఖ్యంగా సమర్పించాం తండ్రి. దేవాదయతల నుంచి కరుణించి మందరితో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, మాకు బుద్ధి చెప్పండి తండ్రి. మాకు సహాయం చేసి మీరే నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించరు. 9వ కీర్తన 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించువాడు నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క 2 కీర్తనలో మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే దేవుడు కష్టకాలంలో 2 శ్రమ దినమున దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు అన్నమాట. ఎలాగంటే శ్రమ కాలంలో ఇంకా కష్టకాలంలో దేవుడు మనల్ని విడిపించాడు అన్నమాట చదువుతున్నాం. ఇంకొకటి చూద్దాం. 91వ కీర్తన 13వ వచనం చదువుదాం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. ఏంటంటే తప్పించదను. తర్వాత అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి తప్పించడం, 2 విడిపించడం. ఒకటి తప్పించడం, 2 విడిపించడం. ఎలాగ తప్పించడం? నీవు శ్రమలో ఉన్నప్పుడు, అంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకని మనం చూస్తే ఒక భక్తులు తెలుసు అందరికీ, దానియేలు గురించి మనకు తెలుసు. ఆయన ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? సింహపు బోన్లో ఉన్నాడు. దేవుడు విడిపించాడా? తప్పించాడా? విడిపించాడా? తప్పించాడా? తప్పించాడు. ఓకే, తప్పించాడు. ఎక్కడి నుంచి తప్పించాడు? సింహపు బోను నుండి తప్పించాడు. ఇంకొక అగ్నిగుండంలో ఎవరున్నారు? షడ్రకు, మెషక్, అబేద్నెగో. వీరు కూడా దేవుడు ఏం చేశాడు? అగ్నిగుండం నుండి రక్షించాడు. అంటే విడిపించాడు, తప్పించాడు. ఓకే, ఇప్పుడు విడిపించడం అంటే శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. విడిపిస్తాడు. ఈ రోజు కూడా ఒక విషయం నేర్చుకుందాం. ఇప్పుడు అపవాది చేతుల్లో ఉన్నప్పుడు, అపవాది బందికాలంలో ఉన్నప్పుడు, లేదంటే అపవాది చేతుల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరు విడిపిస్తారంటే దేవుడే విడిపించాలి. దేవుడే నిన్ను విడిపించాలి. ఎవ్వరి తరం కాదు. ఇది మనుషుల తరం కాదు. దేవుడే నిన్ను విడిపించాలి. ఎట్లా అంటే కష్టకాలంలో, ఇబ్బందిలో, శ్రమ దినములో దేవుడే నిన్ను విడిపించాలి. మనుషులు కాదు. మనుషులు కాదు.
అందుకే షడ్రకుని కూడా అగ్నిగుండంలో నుంచి రక్షించాడు, మెషకును కూడా రక్షించాడు, అబేద్నెగోను కూడా రక్షించాడు. ఇంకా చెప్పాలంటే మనం దానియేలు గారు ఇంకా ప్రత్యేక అద్భుతం, సింహం బోనులో నుంచి తప్పించాడు. ఇది దేవునికే సాధ్యం, ఇది దేవుడే చేయాలి. ఒకటి విడిపించడం, రెండు తప్పించడం. చూద్దాం, ఆదికాండంలోకి వెళ్దాం. 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము 13 నుంచి చదువుతాం. 15వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. చాలు చాలు. ఇక్కడ మనకు అర్థమైపోయింది కదా, ఎక్కడున్నారు? 400 సంవత్సరాలు ఎక్కడున్నారు? అది చెప్పాలి. ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు వీరు శ్రమను అనుభవిస్తున్నారంట. శ్రమను ఇక్కడ ముందుగానే చెప్పాడు దేవుడు కదా. ఎవరు చెప్తున్నాడు? ఇక్కడ అబ్రహాం గారి ముందే చెప్పాడు. తమది కానిది దేశంలో పరదేశులుగా, దాసులుగా వీరు 400 సంవత్సరములు దాసులుగా ఉంటారు. దాసులుగా ఉన్నటువంటి ఈ ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని, ఇంకా కాదు కదా, ఓకే, ఇశ్రాయేల్ ని విడిపించడానికి నేనే ముందుకు రావాలి. ఆ దేశం నుండి ఎవరు విడిపించారు? ఇప్పుడు మోషేనా లేదా దేవుడా? ఎవరు విడిపించారు? 400 సంవత్సరములు వారు ఎంత శ్రమ పడ్డారంటే వారి బాధ భరించలేక దేవునికి మొరపెట్టారు. ఎవరికి మొరపెట్టారండి? ఎందుకు దేవుడికి మొరపెట్టారు? దేవుడే విడిపించాలి, మనుషులు కాదు. ఎవరు విడిపించాలంటే దేవుడే విడిపించాలి. కాబట్టి వారు మొరపెడుతున్నారు. వారి మొర దేవుడు ఆలకించాడు, మోషేని పంపించాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, దేవుడు విడిపించాడు. హల్లెలూయా. దేవుడు విడిపించాడు ప్రజలు. ఇక్కడ కూర్చుందాం. ఆదికాండం నుండి 18వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందును. చాలండి. ఇక్కడ సొదొమ గొమొర్రా ఇంకో ప్రాంతం తెలుసు కదా, అబ్రహాం గారి కాలంలో సొదొమ గొమొర్రా, అక్కడ కూడా అన్యులు ఉన్నారు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దీనులైన వారిని, పేదవారిని ఏం చేస్తున్నారంటే అంటే బంధించి వారిని చాలా హింసలు పెడుతున్నారు. వారికి త్రాగడానికి నీరు ఇవ్వక, ఆహారము ఇవ్వక, వారిని శిరసాల లాంటిది బంధించి వారు చాలా హింస పెడుతున్నారు. ఇప్పుడు ప్రార్థిస్తున్నారు. వారి మొర ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. అది ఏ ప్రాంతం అండి? సొదొమ గొమొర్రా. ఆ ప్రజలు దేవుని ఎరని బిడ్డలు. వారిని ఎంత బాధ పెడుతున్నారంటే వారి బాధ మొర దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వచ్చాడు కదా, సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చాడు. ఏం చేశాడు? అగ్ని గంధకంతో ఆ పట్టణాన్ని, దేశాన్ని నాశనం చేశాడు.
అక్కడ కుటుంబానికి విడుదల పొందుకున్నారు. ఎవరు? లోతుని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు, తప్పించాడు. దేవునికి స్తోత్రం. విడిపించాడు, తప్పించాడు. ఎవరిని? లోతుని తప్పించాడు. ఇంకోటి కూడా చూద్దాం. 19వ అధ్యాయంకి వెళ్దాం. 23 వచ్చిన చూద్దాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశం సూర్యుడు ఉదయించాడు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరూ నేల మొలకలను నాశనం చేశారు. చాలా మనకు అసలైన విషయానికి వద్దాం. ఇక్కడ చూస్తే అన్ని మనం వింటున్నాం కదా. ఇక్కడ చూస్తే దేవుడి విడిపించడం మనం చూస్తున్నాం, దేవుడు తప్పించడం చూస్తున్నాం. తన భక్తుల్ని ఎప్పుడు కూడా దేవుడు తప్పిస్తాడు, తన విశ్వాసాలను దేవుడు తప్పిస్తాడు, తన యందు భయభక్తులు గల వారిని దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు. శ్రమల నుండి, కష్టకాలం నుండి, ఇబ్బందుల నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆమేన్. దేవుడిని మొర వింటాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నీకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నీ మొర దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు, తప్పిస్తాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలా మంది భక్తులను కూడా దేవుడు విడిపించాడు, తప్పించాడు. రాజును తప్పించాడు, న్యాయాధిపతులను తప్పించాడు. వీళ్ళందరినీ ఎందుకు తప్పించాడంటే దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు. వీరందరినీ దేవుడు విడిపించాడు, తప్పించాడు. హల్లెలూయా. మనం చూస్తే ఆది కాలం చూస్తే దేవునికి సమీపంగా ఉన్నవారు, దేవుని అనుసరించిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వారికి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా దేవుడే విడిపించాడు. దేవుడు ఎవరిని తప్పించాడు. ఇంకో విషయం చెప్పుకున్నా ఈరోజు. నువ్వు అపవాది చేతిలో పడినప్పుడు, మళ్ళా చెప్తున్నాను, నీవు అపవాది చేతిలో పడినప్పుడు, అపవాది నీకు కంచె వేసినప్పుడు, అపవాది తన శరసాలను నిన్ను వేసినప్పుడు, అపవాది తన బందిగాలను నువ్వు ఉన్నప్పుడు, అపవాది లొంగిపోయినప్పుడు, నీవు ఇవన్నీ చేసినప్పుడు నిన్ను మనుషులు ఎవ్వరు విడిపించలేరు, కానీ దేవుడే నిన్ను విడిపించాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు మన కష్టము, ఇబ్బంది, శ్రమ అన్ని చూస్తున్నాం. కానీ నువ్వు సాతాను చేతిలో పడినప్పుడు, వాడు చెప్పిన ప్రకారం చేస్తున్నప్పుడు, వాడిని అనుసరిస్తున్నప్పుడు, వాడి మాటల ప్రకారము నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను ఎవ్వరు విడిపించలేరు, కానీ దేవుడు ఒక్కడే నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. మనకు తెలుసు, దావీదు మహారాజు విడిపించాడు దేవుడు. హల్లెలూయా. విడిపించాడు. ఇప్పుడు మంచి మార్గం. ఇప్పుడు ఓకే, అపవాది చేతిలో పడినప్పుడు, దేవుడు నీ పట్ల కనికరించి, కృప చూపించి, నిన్ను కరుణించి, నీ పట్ల దయ చూపించి నిన్ను విడిపిస్తాడు. ఆ కష్టం నుంచి నిన్ను విడిపిస్తాడు,
శ్రమ నుండి విడిపిస్తాడు. కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసి ఆయనకి వ్యతిరేకంగా నీ తలంపులు, ఉద్దేశాలు దేవునికి అసహ్యమైన క్రియ చేసినప్పుడు, ఇంకా భయంకరమైన పాపం చేసినప్పుడు దేవుని చేతిలో పడ్డావనుకో, నువ్వు బ్రతకో. ఇప్పుడు అపవాది చేతులు నువ్వు పడినప్పుడు, దేవుడు విడిపించినప్పుడు, అదే దేవుని చేతిలో పడితే నేను ఎవరు విడిపిస్తారు? ఎంతకాలం ఉంటావు నువ్వు దేవుని మాట వినకుండా? మంచి మాటకు వచ్చినప్పుడు బాగా ఆలోచించేద్దాం. నీకు శ్రమ వచ్చినప్పుడు, దేవుని అపవాది చేతులు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించడం నీకు ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, జీవం గల దేవుడు నాకు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు నా వెంకాల ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, నాకు ఇంటి భయము. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. ఎవరంటారు మాట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే మాట, నేను గాఢాంధకారములో ఉన్నాను సరే, దేవుడు నన్ను తప్పిస్తాడు. పాతాళ గర్భంలో ఉన్నా సరే నన్ను దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు. ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా దేవునికి ఉన్నావంటే, దేవుని చేతిలో పడ్డావంటే నేను ఎవరు విడిపిస్తారు? ఎవరికుంది సత్తా? ఎవరు విడిపిస్తారు? దేవుని చేతిలో పడితే. దేవుని చేతిలో పడ్డమంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన మాటలు వినకుండా, పాటించకుండా, అనుసరించకుండా దేవుని చేతిలో పడ్డావా? ఏంటో తెలుసా మాట అది? నువ్వు బ్రతకో. సౌలు రాజుగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా కార్యం చేశాడు. ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? సౌలు చనిపోయాడు. ఏలి కుమారులు, ఒక యాజకుడు కుమారులు ఇద్దరు దేవునికి వ్యతిరేకంగా మందిరంలో తప్పులు చేశారు. వాళ్ళు దేవుని చేతిలో పడ్డారు. దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. చనిపోయారు. అహరోను కుమారులు చనిపోయారు. యాజకత్వం చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా చేశారు, చంపేశాడు. ఊరుకోడు. న్యాయాధిపతి, ప్రవక్త అయినటువంటి సమూయేలు కుమారుడు కూడా చనిపోయారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడం. నువ్వేం గొప్పదాన్ని కాదు, గొప్పవాడమేం కాదు నువ్వు. చివరికి సమూయేలు కుమారుడు కూడా చనిపోయారు. దేవుడు చంపేశాడు. ఊరుకోడు దేవుడు. ఏదో క్షమించే సిద్ధ మనసు కదా దేవుడు. నేను ఎన్ని పాపాలు చేస్తున్నా పర్లేదు, దేవుడి మాటలు వింటూ సన్నిధానానికి వస్తూ ఘోరమైన పాపాలు చేసావు, దేవుడి చేతిలో పట్టామంటే కష్టం. అది రాకుండా చూసుకో. దేవుని ఉగ్రత ఎలా ఉండి నువ్వు తట్టుకోలేవు. సంసోన్కి ఎన్ని చెప్పాడు, ఎన్ని వరం ఇచ్చాడండి సంసోన్. తెలుసు కదా, చరిత్ర విన్నాం కదా. ఎంత కృప చూపించాడు, ఎంత బలం ఇచ్చాడండి సంసోన్కి. నీకు ఓట్లేదా దేవుడు ఆరోగ్యము? నీకు బలం ఇవ్వట్లేదా? చెప్పండి. ఆరోగ్యం ఇవ్వట్లేదు దేవుడికి. ఎంత కృప చూపిస్తాడండి ఎలా. దేవునికి వ్యతిరేకంగా కార్యం చేశాడు ఎవరో సంసోను. ఎంతో ఘోరమైన పాపం చేశాడు. ఏమయ్యాడు చివరికి? ఏమయ్యాడు చెప్పండి? చెప్పండి. వాళ్ళు ఊడిపోయి ఎవరి చేతిలో పడ్డాడు? ముందుగా ఎవరి చేతిలో పడ్డాడు? ఎవరి చేతిలో పడ్డాడు? దేవుని చేతిలో పడ్డాడు. ఏమయ్యాడు? చనిపోయాడు కదా. ఇంకా చూస్తే రాజులు, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి రాజులు
చూస్తాడు దేవుడు, కరుణిస్తాడు, చూస్తాడు చూస్తాడు చూస్తాడు. నువ్వు తప్పించుకోలేవు అప్పుడు, తెలుసా? ఒకవేళ అపవాది చేతిలో నువ్వు ప్రార్థన ద్వారా, మొరపెట్టడం ద్వారా, దేవునికి ప్రార్థించడం ద్వారా దేవునికి తప్పిస్తాడేమో. ఇంక క్షమాపణ ఉండదు నీకు దేవుని చేతిలో పడితే. అపవాది చేతిలో పడితే నువ్వు ప్రార్థిస్తే దేవుని విడిపిస్తాడు, తప్పిస్తాడు, నిన్ను కనికరిస్తాడు. నువ్వు చేసినవి దేవుడు ఆలకించి చూసి నిన్ను క్షమిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మొర పెట్టినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందులో ఉన్నా, ఎంత ప్రమాదంలో ఉన్నా సరే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని చేతిలో పడితే, దేవుని చేతిలో పడితే నువ్వు ఎలా బయటకు వస్తావు? రాగలవా? విడిపించగలరా? దేవుడే చేసుకున్నాడు కదా నిన్ను, తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు కదా. దేవుని చేతిలో పడితే జాగ్రత్త. దేవునిపై తిరుగుబాటు చేస్తే జాగ్రత్త. దేవుని చేతిలో పడ్డామంటే ఒక్కసారి ఇంకా దేవుని సహిస్తూ చూస్తున్నాడు. ఇంకా నువ్వు వినకపోతే, ఇంకా నువ్వు తిరుగుబాటు చేస్తే తర్వాత దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నీ ఎంతో ఒక ఆలోచన వచ్చేస్తాడు. నీ ఎంతో ఒక నిర్ణయం తీసుకుంటాడు. నాకు వద్దు అంటాడు. మనకు తెలుసు కదా, గోధుమలు గురుకులు తెలుసు కదా ఉపమానం. ఏం చెప్తాడు? వద్దు, తీసే, వద్దు, భూమి నుంచి వద్దు, తీసే అంటాడు. ఏంటి దానికి అర్థం? ఏంటి అర్థం చెప్పండి, చెప్పండి. వద్దు, నేల నుంచి తీసి పడాయి, వద్దు అంటే ఈ భూలోకంలో వద్దు, పంపించేయి. ఎక్కడికి? అంతగా మనం తిరుగుబాటు చేస్తే ఇప్పటి వరకు దేవుడు నేను క్షమిస్తున్నాడు. ఇప్పుడు కూడా నేను క్షమిస్తున్నాడు దేవుడు. అందుచేత దేవుని చేతిలో పడ్డావంటే నిన్ను విడిపించడానికి ఎవరు పడతారు? ఎవరు వస్తారు? దేవుని చేతిలో పడితే ఏమవుతుందని మన పరిస్థితి ఏమవుతుంది? ఎవరు విడిపించలేరు. చాలా మంది భక్తులు, చాలా మంది భక్తిహీనులు. కానీ దేవుడు కరుణిస్తే, మళ్ళా చెప్తున్నాడు, దేవుడు కృప చూపిస్తే నిన్ను విడిపిస్తాడు. అది ఎంత కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, అదేదైనా కావచ్చు, దేవుడిని తప్పిస్తాడు, విడిపిస్తాడు. అది సింహపు బోనైనా సరే, అగ్నిగుండమైనా సరే, నీటి ప్రమాదమైనా సరే, దేవుడిని తప్పిస్తాడు. ఎలాగైనా సరే, ఎలాగైనా తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు కష్టకాలంలో. ప్రియనేస్తమా, మనం దేవుని చేతిలో పడ్డామంటే మనకు అవకాశం లేదు. మనం అనుకుంటున్నాం తీర్పు దినాలు ఏదో జరుగుతుందని మనం ఆలోచన చేస్తాం. కానీ మనం చూడండి, ఆది కాలం నుండి అనాది కాలం చూస్తే భక్తులు ఎంతమంది భక్తిహీనులు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారు ఏమయ్యారో మనకు తెలుసు కదా. ఎన్నో మార్లు వింటున్నాం కదా. దావీదు మహారాజు గారు ఓకే, ఆ విషయం గురించి మాట్లాడుకుంటాం, కానీ తర్వాత పశ్చాత్తాపడ్డారు ఆయన. దావీదు మహారాజు గారు చాలా మంది దేవుని చేతిలో పడ్డారు. ఇంకా అపొస్తలుల కార్యం చూస్తే చాలా విషయాలు కూడా మనం చూస్తాము. చాలా మంది పురుగులు పట్టి చనిపోయే వారు ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే, దేవునికి తిరుగుబాటు చేస్తే చాలా కష్టం. చూద్దాం ఇంకొక రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రెండవ అధ్యాయం చదువు.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణము నియమము నుండి నన్ను విడిపించెను. చాలు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎలాగంటే మనం చదువుదాం. పాప మరణము నుండి నియమము నుండి నన్ను విడిపించెను. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనది ఇది కూడా. మన పాపం నుండి విడిపించును. ఏ పాపం నుండి? ఏ పాపం నుండి? మరణ పాపం నుండి. అంటే చాలా ఇక్కడ ఆలోచన చేస్తే మనము ఇక్కడ కూడా దేవుడు విడిపించేవాడు. మనం అన్ని చెప్పుకున్నది. నీ శ్రమలో, ఇబ్బందిలో, కష్టంలో ఉన్నప్పుడు దేవుడిని విడిపిస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఏం మాట్లాడుతుంటారు అపోస్తలుడైన పౌలు వారు రోమీయులకు రాస్తూ పాప మరణం నుండి కూడా దేవుడే విడిపించాలి. అందుకే చక్కగా కూర్చున్నాను. అందుకే దేవుడు అంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు మనకి. మనకు అర్థం కావట్లేదు. ఏదో వచ్చామా విన్నాము కదా, కానీ ఈ స్థితి దేవుడు నీకు ఇచ్చాడంటే, మనకి ఇచ్చాడంటే ఒకసారి ఆలోచించేద్దాం. మన పాపం నుండి ఆయన విడిపించాడు. ఇంకా ఇది కూడా తెలుసుకోకపోతే ఒకసారి నీ జీవితం ఎలా కొనసాగుతుందో ఆలోచన చేసుకో. ఎటువైపు వెళ్తుందో చూసుకో. నీ జీవితము, నీ నడవడికి, ఆలోచన, తలంపులు ఎటువైపు వెళ్తున్నాయో ఆలోచన చేసుకో. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అందుకే యోబుకి ఎంత కృపణించడు తెలుసా దేవుడు. ఇదిగో నా భక్తుడు యోబు అన్నాడు. నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఏమన్నాడు? నువ్వేం చేసుకుంటావు చేసుకో అపవాది. నా భక్తుడు యోబు. నా భక్తుడు ఎవరో? యోబు. నేను విడిపిస్తాను. నువ్వేం చేస్తున్నా ఇక్కడ అర్థం. నువ్వేం చేస్తున్నా సరే నేను యోబుని విడిపిస్తాను, తప్పిస్తాను. ఇక్కడ అర్థమవుతుంది కదా మనకి. అపవాది నీకు చెబుతూ నువ్వు యోబుని ఏమైనా తీసుకో, కానీ నేను తప్పిస్తాను. నువ్వేం చేస్తున్నా విడిపిస్తాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? జాగ్రత్త. నువ్వు దేవుని చేతిలో పడితే అంత ఏ స్థితి నువ్వు తెచ్చుకోకు. అంత హీన స్థితి తెచ్చుకోకు. అటువంటి భయంకర జీవితం జీవించుకో. దేవుడు కళ్ళు రెప్పేస్తే చాలు, ఒక్క మాట పలికితే చాలు, మనం ఎక్కడున్నా అక్కడమే ఒప్పుకూలిపోతాం. లోతు భార్యలాగా. దేవుని ఉగ్రత మనకొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకంటే అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్నే తప్పించేదను. ఇవన్నీ బాగుంటాయి మనకి నిజంగా. ఎందుకంటే నువ్వు భక్తి చూపిస్తున్నావు, చక్కగా ప్రార్థిస్తున్నావు, దేవుడికి చక్కగా ఆరాధన చేస్తున్నావు, చక్కగా నువ్వు మందిరానికి వస్తున్నావు. ఇటువంటిప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నువ్వు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. దావీదుని అలాగే విడిపించాడు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే, కానీ ఒకటి నిజమే, ఇవన్నీ మనకి కష్టకాలం, మనకి శారీరక శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వేదనలు ఉంటాయి. కానీ వాటిని అన్నిటిని తప్పించగల దేవుడు, మన దేవుడు ఉన్నాడు. మనకి దేవుడే విడిపించగలడు. మరలా ముందుకు వస్తున్నమాట. కానీ దేవుని చేతిలో పడితే నీ పరిస్థితి ఏంటి? మనకి మాటలు లేవు, ఇంకా మరో మార్గం లేదు. ఇంకా అక్కర్లేదు మాట. నీకు నేనే మార్గం, సత్యం అంటే ఇంకా లేదు. దేవుని చేతిలో పడిపోయావు కదా, ఇంకా రెండో మార్గం లేదు. చెప్పడం మన స్థితి, మన పరిస్థితి ఎలా ఉంటుందో, ఏమవుతామో మనకు తెలియదు. అందుకే మనం జాగ్రత్త పడిపోతాం. దేవునికి వ్యతిరేకంగా పనులు చేయవద్దు. దేవునికి లోబడిపోతాం, అపవాదికి కాదు. దేవునికి లోబడదాం.
ప్రియ సంగమా, ప్రియ సంగమా, ఆలోచన చేద్దాం. చాలా భయంకరంగా ఉంటుంది దేవుని చేతిలో పడితే, ఆయన హస్తాల్లో పడితే చాలా భయంకరంగా ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. మనకు తెలుసు ఐగుప్తు ప్రజలందరూ ప్రార్థించారు, మొరపెట్టుకున్నారు. అలా మొరపెట్టు, ప్రార్థించు. సొదొమ గొమొర్రా ప్రజలు ఇబ్బంది పడుతూ కష్టకాలంలో ఆ యొక్క భయంకర స్థితిని భరించలేక ఆ మొర దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు వచ్చాడు, విన్నాడు. నీ ప్రార్థన అలా ఉండాలి. కానీ నీ ప్రార్థన, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే కార్యాలు దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదు. నీ యథార్థమైన ప్రార్థన, నీ మొర దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడు వినాలి. వారికి ఎవరో తెలియదు, వారు మొర పెడుతున్నారు, అయ్యా మమ్మల్ని కరుణించండి అయ్యా దేవా అని అనుకుంటుంటే ఆ మొరంట ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. మరి నీవు తెలుసు కదా దేవుడు అంటే, నువ్వు దేవుని అంగీకరించావు కదా, నీ కొరకు ప్రాణం పెట్టడం తెలుసు కదా, మరి నీవు ఎలా మొర పెడుతున్నావు, ఎలా ప్రార్థిస్తున్నావు? మరి ప్రార్థన వెళ్ళిందంటే మరి నీ ప్రార్థన వెళ్దా అంటే నీ ప్రార్థన ఎటువంటిది? మన ప్రార్థన పనికిరు అనేది అర్థమైపోతుంది కదా. ఆలోచించేద్దాం. అందుకే దేవుడు అంటున్నాడు, కష్టకాలంలో, ఇబ్బందులు మిమ్మల్ని విడిపిస్తాను, ప్రార్థించండి. ఇప్పుడు మాట చెప్పిన మరలా, అతడు నన్ను ప్రేమించుతున్నాడు. అర్థం ఏంటి? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించగలను. అది ఎలా తప్పిస్తాడు? నువ్వు ప్రేమించకపోతే ఎలా ప్రేమించాలి? మొదటి ఆజ్ఞ కదా. నువ్వు తండ్రిని ప్రేమించినప్పుడు, ప్రభువును ప్రేమించినప్పుడు అతడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఇదే గుర్తుపెట్టుకుంటావు. నా కష్టకాలం తప్పిస్తాడు, విడిపిస్తాడనే మాట ఆలోచిస్తావు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు, నాకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు, ఆరాధన చేస్తున్నావా? ఇక్కడే కదా తెలుస్తుంది జవాబు. ఇక్కడ కూడా ఉంది కదా ప్రశ్న. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ముందేమాట ఉంది? నువ్వు ప్రేమించాలి, దేవుని ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, కనపరచాలి, మహింపరచాలి. అప్పుడు నిన్ను కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా దేవుడు ఏం చేస్తాడండి? విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఏదో ఊరికినే ప్రార్థన చేస్తే కుదరదు. యథార్థంగా, నమ్మకంగా మనం ప్రార్థించాలి. దేవుడికి నటనా జీవితంగా అస్సలు ఇష్టం ఉండదు. మనుషులు చూస్తున్నారు ఒక విధంగా, మనుషులు ఏమనుకుంటారని ఒక విధంగా ఉంటే అది నీ ప్రార్థన జీవితం కాదది. నటనా జీవితం ఎంతకాలం చేస్తాం మనం? అవసరం వెళ్ళాక ఒక్కరోజు వారంతో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మారిపోతాం మనం కదా. ఎలా మారిపోతాం? అవసరం వెళ్ళి రంగులు వలయం కదా. ఒక్కొక్క రోజు ఒక కలర్ చూపిస్తుంది, ఒక్కొక్క చూపిస్తుంది, ఒక్కొక్క దినం. అలాగే అయిపోయింది మన జీవితం. ఇటువంటి స్థితిలో మనం ఉంటూ జీవిస్తూ నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎలా వింటాడు నీ ప్రార్థన? నీ పెట్టిన మొర దేవుడు ఎలా వింటాడు? నువ్వు దేవుడు ప్రేమిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ముందు దేవుని కనపరుస్తున్నావా? మహిమపరుస్తున్నావా? ఇవేమి ఉండవు మనకి, ఇవేమి ఉండవు. దయచేసి మనం అలాగా జీవించవద్దు. దేవుడి ఎంతో అద్భుతంగా మన జీవితాలు మార్చాలని చూస్తున్నాడు. మన జీవితాలు స్థిరపరచాలని చూస్తున్నాడు ఆయన. మన జీవితానికి ఒక చక్కటి మార్గం వేయాలని చూస్తున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? ఎంత స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం, ఎంత స్వేచ్ఛించినటువంటి దేవుని మనం కాదనుకొని ఎవరిని వెంబడిస్తున్నాను? దేవుని చేతిలో ఉన్నావా? లేదంటే దేవుని అపవాది చేతిలో ఉన్నావా? ఓకే, అపవాది చేతిలో ఉంటే దేవుడు నేను విడిపిస్తాడు.
కానీ దేవుని చేతులు మీరు ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా విడిపించలేరు. ఈరోజు రాసుకో. దేవానికి వ్యతిరేకంగా నీ తప్పులు చేస్తున్నా, నీ మాటలు వినడం లేదయ్యా. ఒక భక్తి పరుడిగా నేను చెప్పుకుంటున్నాను, ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నానండి. ముందు నువ్వు దేవుని ప్రేమించడం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో, మొరపెట్టడం నేర్చుకో. నువ్వు చక్కగా బైబిల్ చదవడం నేర్చుకో. దేవుని నేను ఎందుకు తప్పించడం, దేవుని నేను ఎందుకు విడిపించడం? ప్రార్థన చేయవు కానీ నీకేం రావాలి? ప్రతిఫలం మాత్రం వచ్చేయాలి. ఎస్, అంతే కదా. నువ్వు ప్రార్థించవు కానీ నీకేం వచ్చేయాలి? ప్రతిఫలం వచ్చేయాలి. నువ్వు ఎలా కోరుకుంటున్నావో, దేవుడి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, దేవుడు కూడా నీ నుంచి అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నా ప్రియబిడ్డ నన్ను మహింపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, మహిమ ద్వారా నేను ఆనందింపబడాలి, సంతోషించాలి. అలా కోరుకుంటున్నా. మరి నీవు కూడా కోరుకుంటున్నావు కదా, మరి దేవుడు కోరుకోవడం తప్పేముంది? ఎస్, నిజం. మనం ప్రార్థన చేస్తాం, నిజం. మనం కష్టకాలం దేవుడు ఖచ్చితంగా వింటాడు. మరలా చెప్తున్నాను, దేవుని విషయంలో వ్యతిరేకంగా ఉంటే నీ ఆలోచన, నీ తలంపు, ఉద్దేశాలు అన్ని, నీ నడక అన్ని కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే కనుక నువ్వు వినలేదు, ఇంకా వినలేదా? జాగ్రత్త. దేవుని చేతిలో పట్టావంటే ఆయన ఊరుకోడు, ఆయన అస్సలు ఊరుకోడు. దయించి మనకు అటువంటి పరిస్థితి వద్దు, అటువంటి స్థితి మనం చూడకూడదు. దేవునికి లోబడిపోతాం, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవునికి ప్రార్థించుకుందాం. ఒక క్రమశిక్షణ కలిగి, భక్తి కలిగి మనం దేవుని చెంతకు చేరుకుందాం. ప్రార్థించుకుందాం, ప్రార్థించు. అదే స్థితిలో ప్రార్థించు, అలాగే ప్రార్థించు, స్తుతించు. నీకు కష్టం వచ్చిందా? దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చిందా? దేవుడు చూసుకుంటాడు. నీకు అనారోగ్యం వచ్చిందా? దేవుడు చూసుకుంటాడు. నీకు దేహస్థితి ఉందా? దేవుడు చూసుకుంటాడు. ఆర్థిక పరమైన సమస్యలు బాధపడుతున్నావు, దేవుడే చూసుకుంటాడు. నువ్వెందుకు చెప్తావు? అన్ని నీ బాధలు చెప్తావు. ఎప్పుడైనా స్తుతించావా? దేవుణ్ణి ఆరాధించావా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా? లేదు. నువ్వు ఎలా కోరుకుంటున్నావు, దేవుడు నీ నుంచి కూడా అలాగే కోరుకుంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కానీ నేను అతన్నే తప్పించాను. అతను నన్ను ఘనపరిచాడు కాబట్టి అతను నేను ఏం చేస్తానన్నాడు? ఘనపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అర్థమైందా? ఈ మాట అర్థమైందా? నన్ను ఎవరైతే ఘనపరుస్తారో ఏమంటున్నాడు? వారిని నేను ఘనపరుస్తాను. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. పెదవులతో స్తుతించడం కాదు, హృదయపూర్వకంగా స్తుతించు, హృదయపూర్వకంగా ప్రార్థించు. దేవుడు ఎందుకంటే నీ మాట ఎవరు చూస్తారని, ఎవరు ఏదనుకుంటారని చెయ్యొద్దు. హృదయపూర్వకంగా చేయి. ఈ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళుతుంది. దేవునికి జవాబిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కరుణిస్తాడు. దేవుని కృప చూపిస్తాడు. ఆయన కృప నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు అనుకునే రీతిగానే దేవుని ఖచ్చితంగా చేస్తాడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల. దయచేసి ఒక విషయం, దేవునికి వ్యతిరేకంగా మనం చెయ్యకూడదు. దేవునికి అయిష్టమైన పనులు చేయకూడదు. చేసేయకూడదు. ఒక పాపమే కదా, పాపం చేస్తూ చేస్తూ చివరికి ఆయన చేతులకు వెళ్ళేవనుకో, అయిపోయినట్టే నీ జీవితం. మనం అలా ఉండద్దు. ప్రార్థన చేద్దాం, దేవునికి యథార్థంగా దేవుని స్తుతిద్దాం, మనసు పూర్తిగా ఆరాధన చేద్దాం. మరి దేవుని ద్వారా మనం దేవుని ద్వారా అనేక మేలు పొందుకుందాం. దేవుడు ఖచ్చితంగా నీ కష్టకాలం, ఇబ్బందులు, ఈర్పులు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధమైన మాట, కృపాసత్య సంపూర్ణ నీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. నాటి దినాన ప్రభు
అద్భుతమైన మాటల ద్వారా మమ్మల్ని సంతృప్తిపరిచినందుకు వందనాలు. అదే రీతిగా తండ్రి మమ్మల్ని గద్దించినందుకు నాయనా నీకు వందనాలు. నీ గద్దింపుకు లోబడిన వాడు ధన్యులని నీ మాట సెలవిస్తుంది నాయన. అట్టి ధన్యత మా బిడ్డలందరికీ దయచేయబడమా. బిడ్డలందరినీ దర్శించమా తండ్రి నాయన. వారికి ఉన్న ప్రతి లోటు తీర్చండి, వారికి ఉన్న ప్రతి స్థలాన్ని తీర్చండి తండ్రి. కృపతో దర్శించండి ప్రభా. ఈ ఆదరణ వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. అలాగే నాయన ఆన్లైన్ ద్వారా ఎవరైతే వింటున్నారో వారిని కూడా దర్శించబోతండి నాయన. ఈ కృప కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. ఈ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఆన్లైన్ ద్వారా వీక్షించబడి దేవుడు తోడుగా ఆశీర్వదించును గాక.